ఇలా పూలమ్మినా పాలమ్మినా అని చెప్పేసి బఫూనేషాలు వేసినటువంటి మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడని మీరే చెప్పిళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిళ్ళు, అధికారంలోకి వచ్చిన చెప్పిళ్ళు. ఇలా వాళ్ళకి సంబంధించిన అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి కాలేజీల పైన అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు నిర్వహించిళ్ళు, కూల్చివేతలు ప్రారంభించిళ్ళు. అది తట్టుకోలేక ఈ రోజు మల్లారెడ్డి రాయబారం పెట్టుకొని రాయబారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటే మీరు ఎలా తీసుకుంటారు? అంటే అక్కడ పాల్పడిన అక్రమాలన్నీ కూడా ఇలా రాగానే సక్రమాలు అయిపోతాయా? అంటే ఇన్ని రోజులు మాట్లాడినండి మీరు గాలి మాటలేనా? ఇలా మల్లారెడ్డి ఒకటే కాదు, దాదాపుగా ప్రతి ఒక్కరు అట్లే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలు మారుతున్నారు తప్ప అధికారం కోసం ఆస్తులను కాపాడడానికి మాత్రమే వస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం వచ్చే నాయకులు ఎందరున్నారో మీరే చెప్పాలి. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేవాడైతే అసలు పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతాడు. ఇంకా అధికార పార్టీ నిలదీయాలంటే ప్రతిపక్షమే కరెక్ట్. సమస్యల పరిష్కారం కావాలంటే ప్రతిపక్షంలో ఉంటేనే పనులు అవుతాయి. కానీ ఈ పార్టీ మారే వాళ్ళను మీరు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మాత్రము అక్రమాలను మీరు కూడా ప్రోత్సహించే వాళ్ళు అవుతారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు చాలా వరకు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పాలనలో అధికారులు ఇబ్బంది పడ్డారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అధికారులు కూడా కొంతమంది అవినీతి పరులు కాగానే అధికారులు కూడా అయ్యే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో. కాబట్టి ఈ రాజకీయ వ్యభిచారులు ఉన్నారు కదా, వాళ్ళని మీరు ఎట్టి బస్సులో కూడా ప్రోత్సహించొద్దు అనేది మాత్రం మేము వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాం.